నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యలంక సముద్రంలో భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ. కొత్త నందయ్యపాలెంలోని దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో హుండీ చోరీ దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కొత్త నందాయపాలెం గ్రామంలోని దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో హుండీ చోరీ. కానుకలు తీసుకుని హుండీని పొలాల్లో పడవేసిన దుండగులు. కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానంలో కానుకల హుండీ చోరీకి గురైంది. గత రాత్రి సుమారు 1 గంట సమయంలో దేవాలయం ఆవరణంలో ఉన్న కానుకల హుండీ, అమ్మవారి ఉత్సవ విగ్రహం, మెడలోని బంగారపు మంగళ సూత్రాలు సుమారు 2.5 సవర్లు చోరీకి గురయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చి పరిశీలించేసరికి హుండీ చోరీకి గురికావడం కలకలం రేపింది. అమ్మవారి దేవాలయానికి చెందిన తాళం పగలగొట్టి అమ్మవారి మెడలోని బంగారు సూత్రాలు చోరీకి గురవడంతో పాటు దేవాలయానికి సుమారు కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో కానుకల హుండీ పగలగొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ విషయంపై గ్రామస్తులు కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో క్లోజ్ టీం రంగప్రవేశం చేసి ఆధారాలు స్వీకరించారు. కొత్త నందాయపాలెం గ్రామంలోని గ్రామదేవత శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దొంగలు పడ్డారు. గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలోని మంగళసూత్రాలు సుమారు 2.5 సవర్లు మంగళసూత్రాలు, ఉండి దొంగలించి తీసుకొచ్చి గుడికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పొలాల్లో పగలగొట్టి ఒక 2 లక్షల రూపాయల పైచీలకు డబ్బులు ఉంటాయి దాంట్లో. అవన్నీ కాజేసి పొలాలకు అడ్డం పడి ఇటు నేషనల్ హైవే రోడ్డు ఎక్కారు. అంటే అడుగులు చూసుకుంటూ వెళ్ళాము. పొద్దున్నే కార్తీక మాసం సందర్భంగా పూజలు చేయడానికి 3 గంటల సమయంలో లేచి చూసేటప్పటికి ఇట్లా చోరీ జరిగి ఉంది. ఇవన్నీ చూసుకొని పోలీసులకి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాము. ఫిర్యాదు చేసి కుక్కల ద్వారా ఆ దొంగల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కార్తీక మాసం శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం విశిష్టమైందని శ్రీ గంగా గౌరి సమేత బద్రి కేదారేశ్వర స్వామి శివాలయం అర్చక స్వామి పరిమి రామకృష్ణాశ్రయ అన్నారు. పలు గ్రామాల్లోని శివాలయాల్లో పౌర్ణమి పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి పూజల్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరి సమేత బద్రి కేదారేశ్వర స్వామి శివాలయాల్లో రుద్రాభిషేకం 360 ఒత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని కర్లపాలెం, పేరళి, యాజులి, బోలాయపాలెం, గణపవనం గ్రామ శివాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా పరిమి రామకృష్ణ సాయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్య, ప్రకాష్, వాసు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 30 రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు, చాలా పుణ్యమైన రోజులు. దాంట్లో భాగంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చాక సోమవారాలంటే చాలా విశేషమైన రోజులు శివుడికి. మనకి దాంట్లో భాగం ఇంకొకటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి అంటే చాలా విశేషమైన రోజు అన్నమాట. అందుట్లో ఇవాళ రోజున శుక్రవారం కూడా కలిసి వచ్చింది. అమ్మవారికి చాలా ప్రీతికైన రోజు ఇవాళ రోజున. మనం చాలామంది ఇళ్లలో చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు, చేయకుండా ఎవరు ఉండరు. ఎవరైనా సరే ఒకరోజు అరరోజు ఇంకో సమయంలో ఊరికి వెళ్ళి ఇంటికి తాళాలు వేసి మనం ఆ ఇంట్లో దీపారాధన కనుక చేయకుండా కనుక ఉంటే ఆ ఇంట్లో దోషము పోవటానికి 360 ఒత్తులు ఇవాళ రోజున ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చక్కగా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయాన్నే తలనిండా స్నానమాచరించి సాయంత్రం సమయానికి చక్కగా సమీపంలో ఉన్న శివాలయంకి వచ్చి ఆ శివాలయంలో చక్కగా కూడా అక్కడ దీపారాధన చేసుకొని 360 ఒత్తులు దీపారాధన చేసి స్వామివారి దర్శనం చేసుకొని అప్పుడు భోజనం చేస్తారు. ఈ విధంగా చేసిన ఒక విశేషం ఏమిటంటే ఈ యొక్క కార్తీక మాసం చాలా పవిత్రమైన రోజు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడాను కైలాస పర్వతంలో ఈ భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారు. మానవుడు మానవరాలు అంటే మన భక్తులు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మనం పూజ చేస్తుంటాం కాబట్టి ఏ భక్తుడు ఏ భక్తురాలు ఎటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఇటువంటిదని చెప్పేసి కూడా చక్కగా కూడా తిలకిస్తూ వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి వంశాన్ని కూడా ఒక పార్వతీ పరమేశ్వరులు కూడా చక్కగా కూడా దీవిస్తుంటారు. మనకు ఒక పరిణామం ఏంటంటే చక్కగా కూడా సూర్యలంక మనకి విశేషమైన పుణ్యస్నానం చేయడం, సముద్ర స్నానం చేయడం చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట. అదంతా కూడా పరిశుభ్రతగా ఉంటాం. ఎటు వెళ్ళి ఎంత దూరం నుంచి వచ్చిన వారికి కూడా మంచి సదుపాయాలు కలగజేశారు మన వాళ్ళు. దాంట్లో భాగంగా మన రాష్ట్రం కాకుండా తెలంగాణ నుంచి కూడా
ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చి చక్కగా పుణ్యస్నానాలు చేస్తూ మన వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర ఉన్నవారు కూడా ఉదయం నుంచి 3 గంటల నుంచి కూడా సముద్ర స్నానం పుణ్యమైన స్నానం చేస్తూ చక్కగా పసుపు కుంకుమ ఆడవారు ఈ యొక్క సముద్ర స్నానం చేసేటప్పుడు చాలామంది తెలుసు, కొంతమందికి తెలియకపోయినా కూడా మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఏమిటంటే మనం ఇంటి దగ్గర భగవంతుడికి మనం స్నాన సంధ్యాలు ఆచరించి ఏ విధంగా అయితే భగవంతుడికి మనం పూజ చేసుకుంటామో ఒక సముద్ర స్థానానికి వెళ్ళేటప్పుడు కూడా అంత పవిత్రంగా అంత మంచిగా కూడా ఉదయాన్నే స్నాన సంధ్యాలు ఆచరించి మొహాన్ని బొట్టు పెట్టుకొని అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ సంకల్పం చేసుకోవాలి. ఇవాళ రోజున సంకల్పం అంటారు. ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ యొక్క మనం ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకొని చక్కగా కూడాను ఆ సముద్రానికి కూడా నమస్కారం ఆచరించి ఆడవాళ్ళు అయితే పసుపు కుంకుమ తాంబూలాలు కూడా ఆ సముద్రానికి చక్కగా కూడాను సమర్పించి ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ చక్కగా కూడా స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో ఈ సముద్ర స్నానం అనేది ఆచరించాలి. అంతేగాని మన ఆటకాయతనంగానో ఏదో ఎగతాళతనంగా కూడా సముద్ర స్నానానికి వెళ్ళి మనం ఈ రోజున కూడా స్నానం చేయకూడదు. మంచిగా చేయాలి. మంచిగా చేసుకుంటే మనల్ని మన యొక్క కుటుంబాన్ని కూడా ఆ పరమేశ్వరుడు మన ఊరిని మన జిల్లాని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కూడా చల్లగా కూడా. ఈ నెల 18వ తేదీన సచివాలయాల వద్ద నివాస స్థలాల కొరకు ఆర్జీలు అందించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలని, చేయబోయే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి జల్లి భాగ్య శ్రీధర్ కోరారు. జగనన్న కాలనీలో ఆయన పర్యటించారు. బాపట్ల పట్టణ ప్రాంతంలో గడిచిన ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు నివాస స్థలాలు సెంటున్నర భూమి ఇచ్చి 1,80,000 ఆర్థిక సాయం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణానికి ఇచ్చిన ఆర్థిక సాయం పునాదులకే సరిపోతుందని, మిగతా నిర్మాణం ₹2, ₹3 వడ్డీలకు తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేసుకున్నారని శ్రీధర్ అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి అప్పులు ఊబి నుండి బయటకు తేవాలని, రికార్డు తేగాని డోకాడని పరిస్థితుల్లో ఉన్న వారికి ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు 4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. నాటికి నేటికి వ్యయం పెరిగిందన్నారు. అందువలన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బక్క వెంకటరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ సంకల్ప నగర్ అని నామకరణం చేశారు. కానీ మౌలిక వసతులు కల్పించడం మరిచారని, చిన్న వానకే సముద్రాలను తలపిస్తున్నాయని తెలిపారు. కాలనీలకు రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, లైబ్రరీలు, ఆరోగ్య కేంద్రాలు, పార్కులు అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం బాపట్లలో జగనన్న కాలనీలని 1000 ఒక చాట, ఇంకొక చోట ఇంకో 1800 అట్టా 1900 ఇళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. అవి ఆ సెంటున్నరలో వాళ్ళు కష్టం చేసుకొని కట్టడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ₹1,80,000 ఫౌండేషన్కు మాత్రమే సరిపోయింది. అప్పులు చేసి ₹2, ₹3 వడ్డీతోటి ఇల్లు కట్టుకొని తలదాచుకోవాలి కాబట్టి ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇల్లు అయితే కట్టుకొని ఇళ్లలో అయితే కాపురాలు అయితే చేస్తున్నారు. కానీ మీరు ఇల్లు స్థలం ఇచ్చారు, కానీ ఈ రోడ్లు ఏమాత్రం రోడ్లు వేయలేదు, కరెంటు సక్రమంగా లేదు. చిన్నపాటి వర్షం కురిసినా కానీ ఒక సముద్రాన్ని తలపించేట విధంగా ఈ కాలనీ ఉంది, ఈ జగనన్న కాలనీ ఉంది. అయితే దానికి రోడ్లు వేయాలని, అదే డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, ఇండ్లు లేనటువంటి ఎవరికైనా స్థలాలు లేకపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు. పట్టణాల్లో 4 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు కట్టుకోవటానికి. వీళ్ళు అప్పులు చేసి కట్టుకోవటం జరిగింది. కొత్తగా అక్కడ నిర్మించుకునేటువంటి స్థలం ఇచ్చి నిర్మించుకునే వాళ్ళకి వీరు 4 లక్షలు ఇస్తా అన్నారు. కానీ మేమైతే సిపిఐగా, కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మీరిచ్చే 4 లక్షలు కూడా ఫౌండేషన్కు మాత్రమే సరిపోతాయి కాబట్టి వాళ్ళకి 5 లక్షలు, 5.5 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలని, ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తే ఆ రుణాన్ని బాకీలు ఎవరి దగ్గర అయితే వడ్డీ తీసుకున్నారో వాళ్ళకి చెల్లిచ్చేసి రుణగ్రస్తులు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ, వీళ్ళకి మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు, డ్రైనేజీ, కాలువలు కూడా తీసి రోడ్లు కూడా వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా జగన్ కాలనీకి సిపిఐ కార్యకర్తలు వచ్చి ఉన్నారు. వాళ్ళకి మా సమస్యలన్నీ చెప్పి ఉన్నాము. ఇట్లా ఏమేమి
ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అని అంటే ఇంకా మా రోడ్లు వర్షాలకి బాగా ఇదైపోయినాయండి. కొద్దిగా రోడ్లు ఇచ్చి కాలువలు తవ్వించి ఇంకా మాకు మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని వాళ్ళకి విన్నవించుకున్నాము. ఇంకా మీరు కొద్దిగా మా యందు దయ తలిచి ఇవన్నీ చేస్తారని మేము ఆశిస్తున్నాము. లక్షలాది మంది భక్తులకు ఘనమైన ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు వేగిశ్రీ నరేంద్ర వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గంలోని సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు ఆయన విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారని ఆయన కొనియాడారు. నరేంద్ర వర్మతో సాన్నిహిత్యం ఉందని సమస్యలపై నిత్యం చర్చించుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏర్పాట్లో పాల్గొని పనిచేసిన సిబ్బందికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల్లి శ్రీనివాసరావు, శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కన్నుల పండుగ దీనికి ఈరోజు నేతృత్వం వహిస్తున్న ఆత్మీయ సోదరులు నేను ఎప్పుడు అభిమానించుకుంటాను. మా ఇద్దరికి రాజకీయం కన్నా మానసికంగా కూడా మేము చాలా దగ్గరగా ఉంటాం. అసెంబ్లీలోనైనా బయటైనా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం సమస్యల గురించి. మరి వారి నేతృత్వంలో అలాగే ఎన్డీఏ కూటమి నేతృత్వంలో లక్షలాది ప్రజలకు చేసిన ఘనమైన ఏర్పాట్లని అభినందిస్తూ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారికి కూడా అభినందనలు. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉంటుంది వాతావరణం? మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో మా అందరితో కూడా ముఖ్యంగా చాలాసేపు చర్చ జరిగిన అంశం ఏంటంటే టూరిజాన్ని డెవలప్ చేయాలి. టూరిజం డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంతో మంది దేవతలు భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి బాపట్ల సూర్యలంక తీరంలో ఈరోజు సుమారుగా 2 లక్షల మంది భక్తులతో కోలాహలంగా పూజలు, పుణ్యస్థానాలు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మనకి ప్రత్యేక అతిథిగా ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం. బ్రహ్మారెడ్డి గారు ఒక ఆత్మీయ మిత్రుడిలాగా అన్ని రకాలుగా సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ముందులో నడిచే మేమిద్దరం ఈరోజు ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుపున స్వాగతం తెలుపుతూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ 2 లక్షల మంది వచ్చే భక్తుల కోసం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎంతో మంది అధికారులు గత 10 రోజులుగా కష్టపడతా ఉన్నారు. ఒక మంచి బీచ్ ని తయారు చేయడంలో కొన్ని విధి విధానాలు రాబోయే రోజుల్లో రూపొందించుకుని ఇటువంటి ఫెస్టివల్స్ కనీసం 3-4 రాబోయే రోజుల్లో 3-4 జరపాలని. మనం ఓన్లీ కార్తీక పౌర్ణమి సముద్ర స్థానాలు ఇయర్లీ ఒకసారి జరుగుతాయి. దీనికి మాత్రం 2 లక్షల మంది వస్తారు, అది ఆనవాయితీ. అది కాకుండా బీచ్ ని డెవలప్ చేయాలి, బీచ్ టూరిజాన్ని డెవలప్ చేయాలి, టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ 10 కోట్ల వ్యయంతో ఒక రాతి కట్టడంతో గుడి అద్భుతంగా శివాలయాన్ని కట్టారు. అది కూడా మరికొత్త శోభని ఈ ప్రాంతానికి అందించింది. రాష్ట్రంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రాలకు కూడా బీచ్ శాండ్, సమాంతరమైన శాండ్, బీచ్ శాండ్, ఏ గోతులు లేకుండా సముద్రంలో ఉండే ఇటువంటి బీచ్ అనేది, ఇంత క్లీన్ బీచ్ అనేది ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ఇటు నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, ఇటు మచిలీపట్నం కానీ ఎక్కడా లేదు. అలా ఒంగోలు నుంచి ఇటు చీరాల, బాపట్ల అనే కాకుండా విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే పచ్చూరు నియోజకవర్గాలు, చిలకూరుపేట, నరసరావుపేట, తెనాలి, మాచర్ల, ఎన్నో నియోజకవర్గాల నుంచి
గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి సూర్యలంక బీచ్కి రావటం అనేది, ఇక్కడ పుణ్యస్థానాలు చేయటం అనేది, అది ఒక సంవత్సరం జనం పెరుగుతూనే ఉన్నారు, ఇలా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి తగ్గట్లుగా స్థానపు గదులు, వాళ్ళ తగ్గట్టుగా నీటి షవర్లు, మంచినీళ్ళ షవర్లు, అలాగే బాత్రూమ్స్, బట్టలు మార్చుకోవడానికి గదులు, ఇవన్నీ కూడా మేము టెంపరీగా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కోసం ఒక 4 స్థలాన్ని ఎంపిక చేసుకుని టౌన్ సిఐ గారు కానీ, రూరల్ సిఐ గారు కానీ, అలాగే రూరల్ 3 సిఐ, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ 270 మంది ఇక్కడ వీళ్ళందరూ విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఎవరికి ఏమీ జరగకూడదు, ఏ చిన్న ప్రమాదం జరగకూడదని అక్కడ గజ ఈతగాళ్ళను కూడా సముద్రంలో సిద్ధం చేశాం. అట్లాగే ఎప్పుడు సముద్రంలో పడగానే తీసేయటానికి మున్సిపాలిటీ సంబంధించి 60-70 మంది కార్మికులు విడిగా కూడా కొంతమంది వర్కర్స్ని పెట్టడం జరిగింది బీచ్లో ఎప్పటికప్పుడు తీసేయటం కోసం. ఇలా ఒక మంచి బీచ్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 మందిని ఇక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆశించడం కోసం ఇన్ని లక్షల మందికి అకామిడేట్ చేయటం అనేది, అది అధికారులతో కూడిన ఒక వ్యవస్థ అనేది బాగా పనిచేయటం. ఆ ప్రభుత్వంలో ఇక్కడ ప్రజా పాలకులుగా ప్రజలు గెలిపించి వాళ్ళతో మేము ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా చేయించుకోవటం. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం. అందులో భాగంగా మా వేగేసన ఫౌండేషన్ తరఫున వచ్చే యాత్రికుల కోసం పలహారం ఒక స్టాలు ప్రతి సంవత్సరం పెట్టినట్టుగానే ఇప్పుడు కూడా పెట్టడం. అలాగే జన సైనికుల ఆధ్వర్యంలో శివనారాయణ గారు కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేయటం. దానికి బీజేపీ, భారతీయ జనతా పార్టీ లక్ష్మీనారాయణ గారు కూడా మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం. ఇలా ఈ 3 పార్టీల కలయికతో ప్రజలకి మంచి చేయాలి. అది పండగ కార్యక్రమం అయినా, కార్తీక మాసం అయినా, సముద్ర స్థానం అయినా, ప్రజాపాలన అయినా, అధికారులతో కూడిన సమస్యలైనా, సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా మంచి చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి. ఆయన ఆరోగ్యం ఎల్లవేళగా మన రాష్ట్రానికి, ఆయన ఆలోచనలు, దూరదృష్టి, నిజాయితీ, కష్టపడే తత్వం మన రాష్ట్రానికి అభివృద్ధికి తీసుకునే దిశగా ఆయన పనిచేయాలి. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఈరోజు సముద్ర సాగర హారతి ఇచ్చే సందర్భంలో నేను మనసులో కోరుకున్నా. ఒక నాయకుడిని ఆరాధించటం, ఒక నాయకుడు బాగుండాలి అని కోరుకోవటం, ఆ నాయకుడి ద్వారా ప్రజలకి మంచి జరగాలి అని అనుకోవటం. సెంట్రల్లో నరేంద్ర మోడీజీ, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రశ్నించే తత్వం అయిన చురుకైన మాటలతో ప్రజలు నడిపించే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కలయిక. రాష్ట్రాన్ని నెంబర్ 1 బ్రాండ్గా తయారు చేయడం కోసం సిబిఎన్ ఒక బ్రాండ్ అని మీకు తెలుసు ఆల్రెడీ. ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 తయారవటానికి ఈరోజు రాష్ట్రం వడివడిగా అడుగులేస్తూ ఉంది. ఆ సందర్భంగా అసెంబ్లీలో ఆయన దశ నిర్దేశాలు ప్రజాప్రతినిధులకి చేస్తున్నారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన కార్తీక పౌర్ణమి తెల్లవారుజాము నుండి కార్తీక భక్తుల పవిత్ర స్నానాలు చేసి పూజలు నిర్వహించారు. హరం హర అంటూ శివనామ స్మరణతో సూర్యలంక సముద్ర తీరం మారుమోగింది. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో ప్రత్యేక పూజలు చేపట్టి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సాగర హారతి ఇచ్చారు. ప్రత్యేక అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. భక్తులకు స్వచ్ఛందంగా అల్పాహార ప్రసాద కేంద్రాన్ని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ప్రారంభించారు. భక్తులు సామూహికంగా దీపాలు వెలిగించి హారతులు చేపట్టారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ సముద్ర తీరంలో మహిళలు దీపాల హారతులు ఇచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు మంచినీరు, మెడికల్ క్యాంప్, బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానం చేసే సమయంలో అపశృతులు జరగకుండా గజ ఈతగాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ప్రతి ఏటా 2 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తుంటారు. దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 400 మంది పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ తుషార్ డూడి భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రతతో పాటుగా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. నాలో నగల శివుడు, మీలో నగల శివుడు,
పైకెత్తగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠ మహోత్సవ వార్షిక విశేష కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి సహస్ర కలశ అభిషేకం నిర్వహించారు. అత్యద్భుత అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో గూడూరు చిట్టిబాబు, సాయి వెంకట్, భీమవరపు సురేష్, పంగులూరి కౌండిన్య శర్మ, నెమలికంటి హనుమంతరావు, అకిపెద్ది సుబ్రహ్మణ్యం, ఎల్లా ప్రగడ సూర్యరమణ అర్చక సహకారంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు అదురి హరినారాయణ, ఏడుకొండలు కృష్ణ భాస్కర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్, విఠలేశ్వర్, బాపట్ల పొన్నూరు మున్సిపల్ కమిషనర్లు రఘునాథరెడ్డి, ముప్పాల రమేష్ బాబులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీమకుర్తి సుధాకర్, కాకోలు శ్రీనివాసులు 3000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించగా అన్న సతీష్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యలంక సముద్రంలో భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుందని, ఇతర ప్రాంతాల నుండి వస్తుంటారని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంకి వైభవంగా హారతి ఇచ్చారు. మున్సిపల్ పంచాయతీ శాఖల కార్మికులు, ఇతర సిబ్బంది గత 10 రోజులుగా సముద్ర తీరం వద్ద పనులు చేస్తున్నారని, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని నరేంద్ర వర్మ తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసికట్టుగా పనిచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వేగశ్రేణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం, జనసేన పార్టీ శివన్ నారాయణ ఆధ్వర్యంలో కూడా ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుంటే రానున్న 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని సముద్రానికి మొక్కుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఆలోచన ముందు తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్రంలో మోదీ చురుకైన మాటలతో ప్రశ్నించే గుణమున్న పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు కలయిక వల్ల దేశంలో రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో అభివృద్ధి చెందడంలో బ్రాండ్గా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు సముద్రంలో పడగానే తీసేయటానికి మున్సిపాలిటీ సంబంధించి 60-70 మంది కార్మికులు విడిగా కూడా కొంతమంది వర్కర్స్ని పెట్టడం జరిగింది బీచ్లో ఎప్పటికప్పుడు తీసేయటం కోసం. ఇలా ఒక మంచి బీచ్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 మందిని ఇక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించడం కోసం ఇన్ని లక్షల మందికి అకామిడేట్ చేయటం అనేది, అది అధికారులతో కూడిన ఒక వ్యవస్థ అనేది బాగా పనిచేయటం. ఆ ప్రభుత్వంలో ఇక్కడ ప్రజా పాలకులుగా ప్రజలు గెలిపించి వాళ్ళతో మేము ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా చేయించుకోవటం, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం. అందులో భాగంగా మా వేగేశ్వర ఫౌండేషన్ తరపున వచ్చే యాత్రికుల కోసం పలహారం ఒక స్టాలు ప్రతి సంవత్సరం పెట్టినట్టుగానే ఇప్పుడు కూడా పెట్టడం. అలాగే జన సైనికుల ఆధ్వర్యంలో శివనారాయణ గారు కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేయటం, లక్ష్మీనారాయణ గారు కూడా మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం. ఇలా ఈ 3 పార్టీలు మంచి చేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, ఆయన ఆరోగ్యం ఎల్లవేళగా మన రాష్ట్రానికి ఆయన ఆలోచనలు, దూరదృష్టి, నిజాయితీ, కష్టపడే తత్వం మన రాష్ట్రానికి అభివృద్ధికి తీసుకునే దిశగా ఆయన పనిచేయాలి. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఈరోజు సముద్ర సాగర హారతి ఇచ్చే సందర్భంలో నేను మనసులో కోరుకున్నాను. గత 6 సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి రోజున సూర్యలంక స్నానానికి విచ్చేసిన భక్తులకు డొక్క మాణిక్యమ్మ పేరు మీద అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ పేర్కొన్నారు. సహకరిస్తున్న కూటమి నాయకులు, జనసేన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా బాపట్ల నియోజకవర్గం, బాపట్ల మండలం సూర్యలంక తీరానికి విచ్చేస్తున్న భక్తులకు
బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 6 సంవత్సరాల నుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి జనసేన నాయకులకు, బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుండి ధన్యవాదాలు తెలియబోతున్నాను. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి జల్ది భాగ్యశ్రీధర్ పిలుపునిచ్చారు. కర్లపాలెం మండలంలోని కర్లపాలెం, గణపవరం, యాజులి గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి సిపిఐ పార్టీ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన ఇళ్ల స్థలాల అర్జీలను పేదలకు ఇచ్చి కరపత్రాన్ని పంచుతూ ధర్నాను జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి, శివయ్య, బిజిలీ, జిలాని, యాజలి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం, అదేవిధంగా ఈ ప్రాంతంలో యాజలు కానీ, గణపవరం కానీ, ఇతర చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెల్లో జగనన్న గారు పరిపాలించేటప్పుడు స్థలాలు లేని వాళ్ళు వేలాది ఉన్నప్పటికీ కూడా స్థలాలు ఇస్తామని అన్నారు. 1.5 స్థలం గ్రామీణ ప్రాంతంలో ఇచ్చారు. పట్టణాల్లో, గుంటూరు, బాపట్లలో కొంతమందికి ఇచ్చారు, ఇళ్లు కూడా కట్టుకున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గణపవరం కానీ, కర్లపాలెం కానీ, యాజలు కానీ స్థలాలు ఇస్తామన్నారే కానీ ఈ 1000 మందికి కూడా ఏ మాత్రము ఇంటి స్థలం మాత్రం ఇవ్వలేదు. అదే ఇస్తే ఊరికి ఎక్కడో దూరంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి డబ్బు లేక మీరు ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలు చాలక, అదేవిధంగా ఫౌండేషన్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి నివేశన స్థలం ఇస్తానని, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాను, 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. అయితే 6 నెలలు గడిచినప్పటికీ కూడా 1000 మంది నివేశన స్థలాలు లేక, అద్దెలు కట్టుకోలేక, కట్టుకున్నా గానీ అవి వాటికి వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నివేశన స్థలం ఇచ్చి పక్కా గృహం కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తారీఖున అన్ని సచివాలయాల వద్ద నివేశన స్థలం లేనటువంటి వారందరూ అప్లికేషన్లకు తీసుకొని సచివాలయాల ముందు ధర్నాల్లో పాల్గొనాలని, నివేశన స్థలాలు లేనోళ్ల వరకు మాత్రం ఖచ్చితంగా ఆడకి రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ, ఇప్పుడు ఇచ్చినటువంటి కర్రపాలెంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఇళ్లు కట్టుకోలేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలు చాలవు కనుక, ఫౌండేషన్ కూడా చాలవు కాబట్టి వాళ్ళు ఇళ్లు కట్టుకునే పరిస్థితులు లేరు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవడొచ్చినా సరే పేదలను పట్టించుకునేటువంటి నాదుడు లేదు. కాబట్టి మేము సిపిఐగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇచ్చి 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యలంక సముద్రంలో భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ. కొత్త నందయ్యపాలెంలోని దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో హుండీ చోరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.